సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే భారతదేశం లాగానే పాకిస్తాన్ కూడా రష్యాతో చాలా తక్కువ ధరకు చమురు ఒప్పందం కుదుర్చుకోబోతుందని. వినడానికి ఇది చాలా పెద్ద విషయంగా అనిపించినా దీని వెనక ఉన్న అసలు నిజమేంటో ఒక్కసారి ఆలోచించండి. ప్రస్తుతం రష్యా చెప్పింది ఒకటే, పాకిస్తాన్ అధికారికంగా అడిగితే డిస్కౌంట్ రేటుకు ఆయిల్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని. అంతే, ఇక్కడ ఎలాంటి ఫైనల్ అగ్రిమెంట్ జరగలేదు. నిజానికి ఈ ఆఫర్ కొత్తేమీ కాదు. 2022లో కూడా సరిగ్గా ఇలాగే జరిగింది. మరి అప్పుడు ఏమైంది? పాకిస్తాన్ ఈ డీల్ ను ముందుకు తీసుకెళ్లలేకపోయింది. దానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది, రష్యా నుంచి వచ్చే ముడి చమురును శుద్ధి చేయడానికి పాకిస్తాన్ దగ్గర ఉన్న రిఫైనరీల డిజైన్ సరిపోదు. పాకిస్తాన్ రిఫైనరీలు ఎక్కువగా మిడిల్ ఈస్ట్ నుండి వచ్చే తేలికపాటి ఆయిల్ ను ప్రాసెస్ చేయడానికి నిర్మించబడ్డాయి. రష్యా ఆయిల్ బరువుగా భిన్నంగా ఉంటుంది. దాన్ని శుద్ధి చేయడం వాళ్లకు చాలా కష్టం. రెండోది, అక్కడి నుంచి ఆయిల్ తెచ్చుకోవాలంటే రవాణా ఖర్చు తడిసి మోపెడవుతుంది. ఈ ఖర్చులన్నీ కలుపుకుంటే ఆ ఆయిల్ ఏమాత్రం చౌకగా ఉండదు. మరి ఒప్పందమే జరగనప్పుడు ఈ చీప్ ఆయిల్ డీల్ అనే ప్రచారం ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే అంతర్జాతీయ వేదికపై మన భారతదేశం అద్భుతమైన దౌత్యం నడుపుతుంది. మన సక్సెస్ ను టార్గెట్ చేయడానికి కొంతమంది పనిగట్టుకొని ఇలాంటి సగం సమాచారాన్ని వైరల్ చేస్తున్నారు. అందుకే అంటారు, ఇంటర్నెట్ లో వైరల్ అయ్యే ప్రతి వార్త నిజం కాదని. దేని గురించి అయినా పూర్తిగా తెలుసుకున్నాకే నమ్మాలి. ఈ వీడియో చూశాక మీకేమనిపించింది? జియో పాలిటిక్స్ లో జరిగే ఇలాంటి డ్రామాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. జై హింద్.